బిగ్ బాస్ సీజన్ 8 సంబంధించి మొదటి వీకెండ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఇక ఆ ప్రోమో చూస్తుంటే ఒక రేంజ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ప్రోమోలో ఈరోజు వినాయక చవితి సందర్భంగా మంచి గెటప్తో సూపర్ డాన్స్తో గణపతి బప్ప మోరియా అంటూ సూపర్ ఎంట్రీ ఇచ్చాడు కింగ్ నాగార్జున. ఆ తర్వాత హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ స్పెషల్ స్పీడ్స్ కూడా పంపించి వినాయక చవితి విషెస్ తెలియజేశారు నాగార్జున. ఇక తర్వాత కింగ్ నాగార్జున మాట్లాడుతూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ మాట్లాడుతుంటే విష్ణుప్రియ మాట్లాడుతూ మాకిప్పుడే పండగ మొదలైంది సార్ అంటూ చెప్తుంది. ఇక ఆ తర్వాత నాగార్జున నిఖిల్తో మాట్లాడుతూ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నువ్వే అనుకున్నాను నిఖిల్, పెద్ద చీఫ్ కూడా నువ్వే అనుకుంటే నీ క్లాన్ చాలా చిన్నదిగా ఉంది కదా అంటూ అడిగితే లేదు సార్ మారుస్తాను అంటాడు. అప్పుడు ఇంకేం మారుస్తావు మావా అంటూ మంచి కామెడీ పండించాడు కింగ్ నాగార్జున. అయితే ఈసారి సీజన్లో థీమ్ కాస్త మార్చాడు కింగ్ నాగార్జున. అంటే ప్రతి సీజన్లో శనివారం రోజు బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చే నాగార్జున వారం అంతా హౌస్మేట్స్ ఆట ఎలా ఉందో చెబుతూ వారిని ఒక ఆట ఆడుకునేవారు. కానీ ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్గా హౌస్లో ఉన్న కంటెస్టెంట్సే మిగతా కంటెస్టెంట్ల ఆట ఎలా ఉందో చెప్పాలి, అంతేకాకుండా మీ జడ్జిమెంట్ మీరే చెప్పాలంటూ దానికి తన సమాధానాలు ఇస్తూ గేమ్ యొక్క రూపురేఖలే మార్చేశాడు నాగార్జున. ఇక అసలు విషయానికి వస్తే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ రెడ్ పిల్లోస్ని ఇచ్చి వారిని నడుముని కట్టుకునేలా చేశాడు. ఇక ఆ తర్వాత ఎవరైతే వేరే కంటెస్టెంట్స్ ఆట నచ్చలేదో వారికి ఆ పిల్లోలో కత్తిగుచ్చి ఎందుకు నచ్చలేదో చెప్పాలంటూ టాస్క్ ఇచ్చాడు. ఇక హౌస్ మేట్స్ అందరూ కూడా రెడ్ బ్యాగ్స్ను ధరించి సోఫాలో కూర్చున్నారు. ఇక ముందుగా శేఖర్ భాషని పిలిచి నీకు ఎవరి ఆట నచ్చలేదని అడిగితే నాకు మణికంఠ ఆట నచ్చలేదు సార్, తను ఒక్కడే ఉండిపోతూ ఎవరిలో కలవకుండా ఉండటం నాకు నచ్చలేదంటూ చెబితే దానికి కారణం కూడా చెప్పాడు కదా భాష, మళ్ళీ ఎందుకు అదే కారణం చెప్తున్నావు అని అడిగితే నేను దానికి కన్విన్స్ అవ్వలేదంటూ శేఖర్ భాష సమాధానం చెప్తాడు. ఇక తర్వాత విష్ణుప్రియ మాట్లాడుతూ సోనియా బ్యాగ్లో కత్తిని గుచ్చుతూ తనకి కోపం వచ్చినప్పుడు మాట్లాడే భాష నాకు అస్సలు నచ్చట్లేదంటూ చెప్పుకొచ్చింది. ఇక దానికి సంబంధించి ఒక వీడియోను కూడా బిగ్ బాస్ ప్లే చేశాడు. అందులో మొదట్లో ఒకరంటే ఒకరికి పడదు కదా, ఎట్లా మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ కుదిరిందంటూ సోనియాతో నిఖిల్ని ఉద్దేశించి మాట్లాడుతుంది విష్ణుప్రియ. దానికి సోనియా మాట్లాడుతూ నో కామెంట్స్ అంటూ వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత సీత నేనేం అడగమని లేదురా, తన ఇష్టంగా అడిగిందంటూ సోనియాతో మాట్లాడుతుంది. అయితే ఈ విషయం తెలుసుకుని మళ్ళీ విష్ణుప్రియ దగ్గరకు వచ్చిన సోనియా ఇది ఎవరు అడగమన్నారు, ఎవరు అడిగారు నాకు తెలియదు, కానీ నువ్వు చేసే అడల్ట్ కామెడీ అయితే నాకు మాత్రం నచ్చలేదంటూ మాట్లాడుతుంది. అయితే ఈ మాటను పట్టుకుని విష్ణుప్రియ వీకెండ్ రోజు స్టేజ్ పైకి వచ్చిన నాగార్జునతో సోనియా ఆ పదం వాడటం అడల్ట్ కామెడీ అనేది నాకు నచ్చలేదంటూ చెప్పుకొచ్చింది. ఇక దానికి నాగార్జున మాట్లాడుతూ నువ్వు చాలా క్యాజువల్గా అడిగావు, కానీ సోనియా గది అలా అనిపించలేదంటూ మాట్లాడాడు నాగార్జున. ఇక తర్వాత పాత వీడియోనే ప్లే అవుతుంది. ఇక ఆ వీడియోలో నేను నీ మీద ఎలాంటి ఎలక్ట్రిక్ జోకులు వేయలేదు, కానీ నువ్వు నిఖిల్ ఇలా ఏమైనా చేసుకుంటున్నారా అని నేనేమైనా మాట్లాడానా అంటూ విష్ణుప్రియ చేతులు ఊపుకుంటూ మాట్లాడుతుంటే దానికి కోపంగా సోనియా స్టాప్ ఇట్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత విష్ణుప్రియ మాట్లాడుతూ ఆమె ఒక్కతే అరిస్తే సరిపోతుందా, మిగతా వాళ్ళకి నోరు లేదా, అరవలేరా అంటూ మాట్లాడుతుంది. నువ్వు నీ పర్సనాలిటీ అంటూ కాస్త ఓవర్గానే మాట్లాడుతున్న విష్ణుప్రియ ఇక ఆ తర్వాత అభయ్ నవీన్ సోనియాని ఓదార్చే ప్రయత్నం అయితే చేస్తాడు. మళ్ళీ గార్డెన్లోకి వచ్చి సోనియా అభయ్ దగ్గర ఏడుస్తూ ఉండటం చూసి నేను ఏడుస్తాను, నాకు ఎమోషన్స్ ఉన్నాయి, నిన్ను మాట అన్నారంటూ అభయ్తో మాట్లాడుతుంది. ఇక తర్వాత మళ్ళీ విష్ణుప్రియ మాట్లాడుతూ అక్కడికి ఆమెదో పుణ్యస్త్రీ, మేమేదో ఇలాంటి వాళ్ళమంటూ విష్ణుప్రియ మాట్లాడుతుంది. ఇక తర్వాత కింగ్ నాగార్జున మాట్లాడుతూ నువ్వు బయటికి వెళ్ళిపోయావు కదా విష్ణుప్రియ, మళ్ళీ ఎందుకు లోపలికి వచ్చావు అంటూ అడుగుతాడు. దానికి విష్ణుప్రియ నేను బాధపడ్డాను సార్, నేను మాట పడ్డాను అంటుంది. అయితే నువ్వు ఇలా చేస్తావా అంటూ నాగార్జున మాట్లాడతాడు. నువ్వు లేడీవే కదా, నువ్వు అర్థం చేసుకోవాలి కదా అంటూ మాట్లాడుతూ సోనియా ఏంటి ఇందాకటి నుంచి పిడికిలు ఎలా పట్టుకొని ఉన్న కోపం వస్తుందా అంటూ అడుగుతాడు. అయితే దానికి సోనియా మాట్లాడుతూ ఈ మూమెంట్లో అయితే బాధేస్తుంది సార్ అంటూ మాట్లాడుతుంది. దానికి నాగార్జున సోనియా అన్ని కుక్కర్లు ఒకలాగే పనిచేయవు, అలాగే అందరి ఎమోషన్స్ ఒకలాగా ఉండవు. ఇక ఆ తర్వాత సీత యష్మి బ్యాగ్లో కత్తి గుచ్చుతూ ఒక క్లాన్కి చీఫ్ ఎంత ఇంపార్టెంటో ఒక హౌస్లో కూడా పాజిటివ్ పర్సన్ అంతే ఇంపార్టెంట్, యష్మి వల్ల హౌస్ హార్మోనీ పోయింది సార్ అంటుంది. దానికి నాగార్జున మాట్లాడుతూ అసలు బిగ్ బాస్ ఆట అంటే అదే కదా, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా చూస్తావంటూ సీతకి చెప్తాడు. ఇక మొత్తంగా ప్రోమో అయితే ఓ రేంజ్లో ఉంది. ఈ రోజు ఎపిసోడ్లో మంచి ట్విస్ట్లు టర్న్స్ ఉంటాయి అనేది ఈ ప్రోమో చూస్తే అర్థమవుతుంది. మీకు ఈ ప్రోమో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి.